మెక్సికో డ్రగ్ డాన్ ఎల్ మంచోను పక్కా ప్లాన్తో మట్టుబెట్టాయి భద్రతా దళాలు. దీంతో డ్రగ్స్ గ్యాంగులు రెచ్చిపోతున్నాయి. మెక్సికో అట్టుడిగిపోతోంది. ఇంతకీ ఎల్ మంచో కదలికల్ని పోలీసులు ఎలా కనిపెట్టారు? అతన్ని మట్టుబెట్టడంలో పోలీసులకు సహకరించిందెవరు? మెక్సికో డ్రగ్ డాన్ ఎల్ మెంచో అసలు పేరు నెమెసియో ఒసెగివెరా సెర్వెంటెస్. మెక్సికోలో వేగంగా విస్తరిస్తున్న క్రిమినల్ సంస్థ న్యూ జనరేషన్ కార్టెల్కు అతను బాస్. గతంలో ఎల్ మెంచో పోలీసుగా పనిచేశాడు. తర్వాత డ్రగ్ మాఫియాలోకి ప్రవేశించాడు. 2009లో న్యూ జనరేషన్ కార్టెల్ను ఏర్పాటు చేశాడు. 2015లో 20 మందికి పైగా పోలీసులను తలలు నరికి అత్యంత పాశవికంగా చంపేసింది న్యూ జనరేషన్ కార్టెల్. ఎల్ మెంచో అజ్ఞాతంలో ఉంటూ తన నేర సామ్రాజ్యాన్ని విస్తరించాడు. అతడి తలపై 136 కోట్ల రూపాయల రివార్డును అమెరికా ప్రకటించింది. ఎల్ మెంచో ఆట కట్టించడానికి అమెరికా ఇంటెలిజెన్స్ సహకారంతో మెక్సికో దళాలు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టాయి. మెంచో ప్రియురాలకి నమ్మకస్తుడైన అనుచరుడిపై మెక్సికన్ మిలిటరీ నిఘా పెట్టింది. దీంతో గత శుక్రవారం తపాల్పాలో ఉన్న మెంచో దగ్గరకు అతని ప్రియురాలు వెళ్ళింది. దీంతో మెంచో లొకేషన్ను అమెరికా నిఘా వర్గాలు గుర్తించాయి. ఆ వివరాలను మెక్సికో పోలీసులకు అందజేశాయి. మరుసటి రోజు ఎల్ మెంచో ప్రియురాలు అక్కడి నుంచి వెళ్లిపోయిన వెంటనే మెక్సికో దళాలు ఆపరేషన్ ప్రారంభించాయి. ఎల్ మెంచోను చుట్టుముట్టి కాల్చి చంపాయి. ఎల్ మెంచో మరణంతో మెక్సికో అట్టుడుకుతోంది. ఎల్ మెంచో మరణంతో మెక్సికో డ్రగ్స్ ముఠా అధిపతులు రెచ్చిపోయారు. ఎల్ మెంచోకు కుడి భుజంగా భావించే ఎల్ టులీ ఆదేశాల మేరకు ప్రభుత్వ ఆస్తులపై వరుస దాడులు జరిగాయి. వాహనాలకు నిప్పు పెట్టారు, హైవేలను దిగ్బంధించారు. దీంతో స్కూళ్లను మూసివేయడం దగ్గర నుంచి విమాన సర్వీసులను రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. చివరికి ఎల్ టులీ జాడ కనిపెట్టి అతడిని కూడా మట్టుపెట్టారు పోలీసులు. మెక్సికో వ్యాప్తంగా జరిగిన ఘర్షణల్లో 30 మంది డ్రగ్స్ ముఠా సభ్యులు హతమయ్యారు. 25 మంది నేషనల్ గార్డ్స్ పోలీసులతో పాటు ఒక పౌరుడు చనిపోయాడు. 7 రాష్ట్రాల్లో మొత్తం 70 మందిని అరెస్టు చేశారు పోలీసులు. ఎల్ మెంచో మృతితో అతడి వారసత్వాన్ని ఎవరు అందిపుచ్చుకుంటారనే చర్చ కూడా జరుగుతోంది. ఎల్ మెంచో కొడుకు ప్రస్తుతం అమెరికా జైల్లో ఉన్నాడు. డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో అతను జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. దీంతో ఎల్ మెంచో కూతురు జెస్సికా జోనా ఒసెగురా డ్రగ్ కార్టెల్కు అధిపతి అయ్యే అవకాశాలున్నాయి.